శివోహం మిత్రులారా, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి అనంగానే ఈ విశ్వమంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క చైతన్యంతో నిండిపోయి ఉంటుంది. మరి ఈరోజు మనము ధ్యాన సాధన తప్పకుండా చేయాలి. పూర్తి సమర్పణ భావంతో ధ్యానం చేద్దామో, అత్యంత భక్తితో, శరణాగతితో ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనము ఆ శివ కాన్షియస్నెస్తో కనెక్ట్ అవ్వగలుగుతాము. శరణాగతి అంటే మన శ్వాసకి శరణాగతి అవ్వడం. ఇక్కడ శ్వాసే విశ్వవారధి. ఆ శ్వాసనే మనలో ఉన్న శివం. ఆ శివ చైతన్యంతో ఐక్యమై ధ్యానం చేయడానికి మీరు ఒక స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి. మెల్లిగా ఇప్పుడు కళ్ళు మూసుకోండి. ఇప్పుడు దీర్ఘమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలను తీసుకోండి. గాలి లోపలికి పూర్తిగా పీలుస్తూ, బయటికి పూర్తిగా వదులుతూ మీ శరీరాన్నంతా కూడా రిలాక్స్ చేయండి. ఇలా 3 సార్లు మీ ఉచ్ఛ్వాస నిశ్వాసలను దీర్ఘంగా తీసుకుంటూ వదులుతూ ఉండండి. మీ శరీరాన్నంతా కూడా పూర్తిగా వదులుగా రిలాక్స్గా వదిలేయండి. ఇప్పుడు సహజమైన శ్వాసక్రియను మాత్రమే గమనిద్దాం. ఒక ప్రశాంతమైన స్థితిలో ఉన్నాము. కేవలం మన శ్వాసధారణ మాత్రమే గమనిస్తున్నాము. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఒక సాక్షిలాగా గమనిస్తున్నాము. మీరు తీసుకుంటున్న శ్వాసతో పాటు మీ చైతన్యం అంతా కూడా ఆ శ్వాస మీదే నిలపండి. శ్వాస లోపలికి తీసుకుంటున్నప్పుడు ఆ చైతన్యం కూడా శ్వాసతో పాటు మాత్రమే ప్రయాణించాలి. తర్వాత మెల్లిగా శ్వాస వదులుతున్నప్పుడు కూడా మీ చైతన్యం అంతా, మీ ఎరుకంతా కూడా మీ శ్వాసను గమనించే దానిలోనే ఉండాలి. ఇలా అత్యంత ఎరుకతో, అత్యంత సమర్పణతో, అత్యంత భక్తితో శ్వాసని గమనిద్దాం. మీరు తీసుకుంటున్న శ్వాస, బయటకు వదిలే శ్వాస మధ్యలో ఉన్న అతి సూక్ష్మమైన విరామాన్ని, ఒక శూన్య స్థితిని ఎరుకతో గమనించండి. మీ చైతన్యము, మీ ఎరుక కంప్లీట్గా ఆ శూన్య స్థితిలోకి ప్రయాణించాలి. ఆ స్థితిలో మీ 2 శ్వాసలు, మీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏకమైపోతాయి. కేవలం ఒక శూన్యాన్ని మనం అనుభూతి చెందుతాము. ఈ శూన్యంలో నుంచే మనము విశ్వంతో కనెక్ట్ అవ్వగలుగుతాము. ఆ విశ్వ చైతన్యంతో ఏకమవ్వగలుగుతాము. అత్యంత ప్రకాశవంతమైన ఒక తెల్లని కాంతిలోకి మనం ప్రయాణిస్తున్నాము. ఆ కాంతిని మనలోకి ఆహ్వానించండి. ఆ కాంతి ధారను పూర్తిగా మీ శరీరాన్నంతా కూడా నిండిపోయేటట్లు మీ వైపుకి ఒక వర్షంలాగా, ఒక జలపాతంలాగా ఆ కాంతి ధారలో మీరు కూర్చొని ధ్యానం చేస్తున్నట్టు భావించండి. ఆ ప్రకాశవంతమైన కాంతి ధారల్లో మీ శరీరం అంతా కూడా నిండిపోయి ఉంది. ఇప్పుడు మెల్లిగా మీ ఎరుకునంతా కూడా మీ హృదయ స్థానంలో నింపుకోండి. మీ హృదయం అంతా కూడా అద్భుతమైన కాంతితో విస్తరిస్తూ ఉంది. ఆ శివ శక్తి చైతన్యంతో, ఆ పరమేశ్వరుడి చైతన్యంతో మీ హృదయాన్నంతా వాళ్ళ కాంతితో, వాళ్ళ ప్రెజెన్స్తో నింపుకోండి. ఆ శివపార్వతుల యొక్క సమక్షంలో వాళ్ళ చైతన్యంతో పూర్తిగా మమేకమైపోయి ధ్యానం చేస్తున్నాం.
పార్వతీ పరమేశ్వరునికి, ఈ విశ్వానికి, పరమ గురువులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మెల్లిగా మీ చేతులు తీసుకుని మీ అరిచేతులు కళ్ళ మీద పెట్టుకొని మెల్లిగా మీ కళ్ళు తెరవండి. ఈ ధ్యాన పద్ధతిని త్వరగా మనము ఆలోచన రహిత స్థితికి, ఒక శూన్య స్థితిని చేరుకోవడానికి సహాయపడుతుంది. ఈ ధ్యాన పద్ధతిని మనం ప్రతిరోజు చేయవచ్చును, ఎంతసేపు అయినా కూడా చేయవచ్చునండి. థ్యాంక్ యూ.